హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సిటీ ఇంగ్లీష్ స్టోరీస్ తెలుగు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీకు నేను మా కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. అది ఎవరో కాదు, ఒక అందమైన వృత్త. మొదట మా ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది. మేము ప్రేమగా చూసుకుంటూ పెంచాము. అప్పుడు అది మా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా మారింది. ప్రతిరోజు ఉదయం వేసినప్పుడు పాలు తాగుతుంది, ఎంతో సరదాగా గడుపుతుంది. పాలు తాగి ఇంట్లో కాసేపు ఆడుకుంటూ మా అందరితో ప్రేమగా ఉంటుంది. చిన్న చిన్న సరదాగా ఆడుకుంటుంది మాతోని. మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి మాతోనే ఉంటుంది. బయటికి వెళ్ళి చెట్లు ఎక్కుతూ చుట్టుపక్కల తిరుగుతూ తన సమయాన్ని గడుపుతుంది. అందులో ఆశ్చర్యం ఏమిటంటే సాయంత్రం అయ్యేసరికి అది మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తన ఇల్లుని మాత్రం మర్చిపోదు. మేమంతా దానికోసం ఎదురు చూస్తూ ఉంటాము. అది తిరిగి వచ్చిన వెంటనే మా ఇంట్లో అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే అది మా కుటుంబంలో ఒకరిగా కలిసి ఉంది కాబట్టి. దానికి మేము పండ్లు, పాలు, మనం తినే ఆహారం అన్ని రకాలుగా పెడతాము. అది అన్నీ కూడా తింటుంది. ఎంతో చక్కగా ఆడుకుంటుంది, మాతో కలిసి ఉంటుంది. చిన్న జంతువులైన మన జీవితాల్లో ఎంతో ఆనందాన్ని తేగలవు. నీకు కూడా ఇలాంటి తెంపుడు జంతువులు ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పగలరు. ఇది మాతో ఎంతో సరదాగా గడుపుతుంది, మాతో కలిసి తింటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం అయ్యేసరికి తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటుంది. ఏ రోజు కూడా ఇంటిని మర్చిపోదు. మాతో సరదాగా గడుపుతుంది, సరదాగా ఆడుతుంది, అటు ఇటు తిరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంటుంది. మా కుటుంబంలో ఒక సభ్యునిగా కలిసిపోయి మాతో సరదాగా గడుపుతుంది. తనకు బయటికి పోవాలనిపిస్తే చెట్లపైకి ఎక్కి చుట్టుపక్కల తిరిగి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది. మాతో సరదాగా గడుపుతుంది. ఎంతో అల్లరి చేస్తూ సరదాగా ఉంటుంది. తినడానికి ఏమైనా ఇస్తే తింటుంది. నా పైన ఎక్కి మంచిగా ఆడుతూ అటు ఇటు తిరుగుతూ చెట్టు పైన ఉన్నట్టుగా తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మనుషులతో చాలా దగ్గరగా ఉంటుంది. మనిషితో ఆడుతుంది. తనకు నచ్చినట్టుగా అటు ఇటు తిరుక్కుంటా నా పైన అయితే ఎప్పటికీ అటు ఇటు గెంతుతూ మంచిగా ఆడుతూ ఉంటుంది. బయటికి తిరగడానికి వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళి చెట్ల పైన ఎక్కి తనకి ఇష్టమైనట్టు తిరుగుతుంది. స్వేచ్ఛగా తిరిగి సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది. చూడండి, ఇప్పుడు బయటికి వెళ్తుంది. అలా ఫ్రెండ్స్ని కలిసి ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తుంది. చూడండి, వెళ్ళింది. ఆ చెట్లలో ఎక్కి తిరిగి మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంది. ఇది ఒక ఉడత కథ కాదు, ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ఉదాహరణ. ఈవినింగ్ టైం ఇంటికి తిరిగి వచ్చింది. మా నాన్న దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు పాలు తాగి మళ్ళీ పడుకుంటుంది. రేపొద్దున మళ్ళీ లేచి తర్వాత పాలు తాగి బయటికి తిరగడానికి వెళ్తుంది. ఇలా రోజు బయటికి వెళ్ళి తిరిగి వస్తుంది. మాకెంతో సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.